శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ పాఠ్యమి శనివారము కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు ఆ స్వామి యొక్క విశేషమైన ఒక స్తోత్రాన్ని తెలుసుకుందాము. ఈ స్తోత్రం విన్నా సకల శుభాలు కలగడమే కాక సర్వకాల సర్వావస్థల్లో మన ప్రాణాన్ని ఒక వజ్రకవచంలాగా రక్షించేటువంటి స్తోత్రము వెంకటేశ్వర వజ్రకవచము. శ్రద్ధా భక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమో పాయాద్దేహం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు యయేతద్వజ్రకవచం అభేద్యం వెంకటేశితుః సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః. ఈ స్తోత్ర కవచాన్ని ఎవరైతే చదువుతారో వారికి, వారి శరీరానికి, వారి యొక్క సర్వాంగాలకి ఒక వజ్రకవచం లాగా వెంకటేశ్వర స్వామి స్వయంగా రక్షిస్తాడు. ఇంకా వారి యొక్క సర్వ శుభకార్యాలను స్వామి ఆటంకాలు లేకుండా కాపాడతాడు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని ఉదయం సాయంత్రము చదువుతారో వారికి స్వయంగా వెంకటేశ్వర స్వామి మృత్యు భయం కూడా లేకుండా చేస్తాడు. అంతటి విశేషమైన వజ్రకవచము ఇది. దీన్ని స్వయంగా మార్కండేయ మహర్షే మనకు అందించాడు. దీనివల్ల సకల శుభాలు కలిగి మనకు మంచి కార్యాలు, సత్కార్యాలకు సాఫల్యత కూడా సిద్ధిస్తుంది. విశేషమైన వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఈ స్తోత్రాన్ని విన్నా చదివినా సకల శుభాలు కలుగుతాయి కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరలా విన్నా సరే సకల శుభాలు కలుగుతాయి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యానుగ్రహం మనకు లభిస్తుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణ.